నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లోకి టీమిండియా 10 ఏళ్ల తర్వాత ప్రవేశించింది. చివరగా 2014లో భారత్ ఈ పొట్టి టోర్నీలో తుది పోరుకు అర్హత సాధించింది. అప్పటి నుండి మళ్లీ సెమీస్ వరకు మాత్రమే చేరి నిరాశగా నిష్క్రమించింది. ఈసారి మాత్రం సమిష్టిగా రాణిస్తున్న టీమిండియా మేటి జట్లను సైతం ఓడిస్తూ టైటిల్ కు సమీపించింది. ఈ టోర్నీలో బ్యాటర్స్, బౌలర్స్ సమిష్టిగా రాణిస్తుండటంతో ఇది సాధ్యమైంది. గత కొన్నేళ్లుగా ఫార్మాట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనూ 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వేగంగా పరుగులు చేయాలనే ఉద్దేశంతో ప్రతి బంతిని బాదాలని చూస్తున్న కోహ్లీ అవుట్ అవుతున్నాడు. వాస్తవానికి కోహ్లీ ఆట తీరు అందరికంటే భిన్నంగా ఉంటుంది. తొలుత క్రీజులో కుదురుకోవడం, ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టడం అతడి నైజం. కానీ వేగంగా ఆడాలనే ఒత్తిడిలో అతడు అవుట్ అయిపోతున్నాడు. ఈ టోర్నీలో 7 మ్యాచ్లు ఆడిన విరాట్ కేవలం 75 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అయితే ఇదే విషయంపై సెమీస్లో విజయం తర్వాత మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ క్లాస్ ప్లేయర్, అతడేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి కోహ్లీ ఫామ్ పై చర్చ కూడా అనవసరం. 15 ఏళ్లకు పైగా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్కు ఫామ్ ఎలా అందుకోవాలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫైనల్లో అతడు తప్పకుండా రాణిస్తాడనే నమ్మకం ఉంది. ఫైనల్ కోసం అతడు తన రన్స్ను దాచిపెట్టుకుంటున్నాడు. అది మీరు చూస్తారు అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్ పై విజయం ఆత్మ సంతృప్తినిచ్చిందని, మేము పరిస్థితులను చాలా త్వరగా అలవాటు చేసుకున్నాం. ఇది గుర్తుండిపోయే విజయం. ఓ దశలో 150 పరుగులకే పరిమితం అవుతామేమో అని అనిపించింది. కానీ నేను, సూర్య వేగంగా పరుగులు రాబట్టాం. అనుకున్నట్లుగానే 170 పైచిలుకు రన్స్ చేశాం. బౌలింగ్ విషయానికొస్తే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు మా గన్ స్పిన్నర్లు. ఈ తరహా పిచ్లపై వారిని ఎదుర్కోవడం సవాళ్లతో కూడుకున్నది. దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లోనూ ఇదే ఆట తీరు కనబరుస్తాం. టైటిల్ సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.